అందరికీ నమస్కారం. విద్య నేర్పిన గురుదేవుల పాదపద్మములకు శిరస్సు వంచి నమస్కరిస్తూ ఈరోజు ప్రపంచ సొమ్ము ఏదైతే ఉందో ఈరోజు అది కల్మషం లేకుండా, మతభేదం కులభేదం లేకుండా అందరి దగ్గరికి స్వచ్ఛంగా అందరి దగ్గరికి వెళ్తుంది ప్రపంచ ధనం. అందరికీ ఈ ధనం కావాలి. పేదవాడి దగ్గరికి, గొప్పవాడి దగ్గరికి, వేశ్యల దగ్గరికి, దొంగల దగ్గరికి, రౌడీల దగ్గరికి, రాజకీయ నాయకుల దగ్గరికి, పండితుల దగ్గరికి, పామరుల దగ్గరికి ఈ డబ్బు వెళ్తూ ఉంటుంది. ఈ డబ్బు కోసం అందరూ ప్రయత్నం చేస్తారు. వీరు చేస్తున్నారు, వీరు చేయట్లేదు ప్రయత్నం అని చెప్పడానికి కుదరకుండా ప్రతి ఒక్కరు కూడా ధనం కోసం ప్రాకులాట పడుతూ ఉన్నారు. ఎందుకు? అది వస్తే అవసరాలు తీరుతాయి, సుఖం వస్తుంది, సంతోషం ఉంటుంది. కానీ దాని కొరకు మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. అది రావాలి, అది నా ఇంటికి రావాలి, అది నాకు దొరకాలి, అది నా దగ్గర ఉండాలి. మనిషి ప్రయత్నం, ప్రతి ఒక్కరి ప్రయత్నం అదే. దాని కొరకే ఈ ప్రయాణం అంతా. కానీ డబ్బుకి ఏ కులము లేదు, ఏ మతం లేదు. చాలా ప్యూర్గా ఎవరు కష్టపడ్డా, ఎవరు ప్రయత్నం చేసినా వారి దగ్గరికి ధనం వెళ్తూ ఉంది. అదేవిధంగా దేవుడు ఎవరైతే ఉన్నారో, దేవుని మాట ఏదైతే ఉందో, దేవుని దారి ఏదైతే ఉందో, పరలోకం ఏదైతే ఉందో, అసలు దేవుడు అంటే అది ఏంటిదో, ఆ విధానం ఏంటిదో అది కూడా ఇప్పుడు ప్రపంచ ధనం ఏ విధంగా కల్మషం లేకుండా అందరికీ అవసరంగా అందరి దగ్గరికి వెళ్ళే విధంగా ఉందో, దేవుడి జ్ఞానం కూడా, దేవుడి యొక్క పరిపాలన, దేవుని యొక్క చిరునామా, దేవుని యొక్క సృష్టి యొక్క రహస్య విధానం అదంతా కూడా ప్రతి ఒక్కరికి తెలియడానికి సిద్ధంగా ఉంది. డబ్బు ఎట్లాగో నువ్వు పని చేసుకుంటే రెడీగా ఉందో రావడానికి, దేవుడి జ్ఞానం కూడా నువ్వు తెలుసుకుంటే నీకు తెలియబడటానికి రెడీగా ఉంది. పిలిస్తే పలుకుతా, అడిగితే ఇస్తా, వెతికితే దొరుకుతా. ఈ విధంగా క్రీస్తు మాటలు చెప్పాడు. నువ్వు జస్ట్ అడుగు, ఇస్తా. ప్రపంచ ధనము కష్టపడాలి, ఒక ఉపాధి లేదా ఇంకోటో ఏదో ఏర్పాటు చేసుకొని దాన్ని సంపాదించుకుంటాం. లేదా కొందరు పెద్దలు అన్నట్లు కర్మ ఉంటేనే ధనం వస్తుంది అంటారు. సరే, దానికి కర్మ అన్న కావచ్చు, కష్టం అన్న కావచ్చు, ఏదైనా సరే ఆ డబ్బు సంపాదించడానికి ఒక విధానం ఉంది. సువార్త ఏదైతే పరలోక రాజ్య మర్మం, ఆత్మ జ్ఞాన విషయం ఏదైతే ఉందో కేవలం నీ శ్రద్ధతో వచ్చేస్తుంది. కేవలం నీ శ్రద్ధ, నీ పెట్టుబడి ఏం కదా అంటే నువ్వు శ్రద్ధ పెంచుకుంటే వచ్చేస్తుంది. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అని భగవద్గీతలో చెప్పాడు. బైబిల్లో అయితే అడుగు, నీకు జస్ట్ అడుగుతి ఇచ్చేస్తా. నువ్వేం శ్రమ పడొద్దు. నువ్వు ఛార్జీలు పెట్టుకొని ఎక్కడికో పోయి ఏదో దొరుకుతుందని తిరగొద్దు. ప్రపంచ ధనం కొరకు ఎన్నో ప్రయాసలు, ఎన్నో మోసాలు, ఎన్నో యాక్టింగ్లు చేస్తాం. ఓకే, రైట్. దీనికి ఏ యాక్టింగు, ఏ మోసం అక్కర్లేదు. నువ్వు కేవలం శ్రద్ధ పెంచుకుంటే నీకు తెలియబడుతుంది, సత్యం తెలియబడుతుంది. సత్యం తెలియాలని శ్రద్ధ పెంచుకుంటే సత్యం తెలియబడుతుంది, కానీ ఇంకొకటి కాదు. ఈ గ్రంథములో వాక్యము నీకు అర్థం కావాలి అంటే, ఇందులో ఉన్న వాక్యము నీకు తెలియబడాలి అంటే నీకు పెట్టుబడి శ్రద్ధ. జస్ట్ నువ్వు అడుగు, సత్యం ఏంటిది నాకు అని అడుగంతే, నీకు వచ్చేస్తుంది. ప్రపంచ ధనం ఏదైతే ఉందో అది నీకు సుఖాన్ని ఇస్తుంది, నీ అవసరాన్ని తీర్చుతుంది. ప్రపంచ ధనం అది దానివల్ల నువ్వు లాభం పొందుతున్నావు కాబట్టి దాని కొరకు ప్రయాస చేస్తున్నావు. అందరికీ అవసరమే, అది లేకపోతే బండి సాగదు అన్నట్లుగా అయిపోయింది ఈరోజు. కానీ ఆ డబ్బు
కొన్ని రోగాల్ని పోగొట్టలేకపోతుంది, కొన్ని మానసిక రుగ్మతలను పోగొట్టలేకపోతుంది. ఆ డబ్బు కొందరు ఆత్మహత్య చేసుకోకుండా ఆపలేకపోతుంది. కొంతమంది హృదయాల్లో కల్లోలం పుట్టించి అది కొందరు చంపుకునేదాకా వెళ్తుంది. ఎన్నో రకాలైనటువంటి సమస్యలకు డబ్బు పరిష్కారం కావట్లేదు. డబ్బు కొన్నింటికి మాత్రము పరిష్కారంగా మనకు కనబడుతుంది, తెలియబడుతుంది కనుక దాని కొరకు మనం ప్రయాసపడతాం. దేశంలో బాగు చేయలేని రోగం ఒక ధనవంతుడికి వచ్చింది అనుకోండి, వాడు అప్పుడు డబ్బుతో ఏం చేయలేము అని వాడు నిర్ణయం తీసుకుంటాడు. అంటే వాడు నిర్ణయం తీసుకోవాలి అంటే ఇలాంటిది ఒకటి జరిగితేనే వాడు నిర్ణయం తీసుకుంటాడు, లేకపోతే తీసుకోడు. ఎవరైనా అంతే. కానీ అటువంటి డబ్బుతో కూడా నయం కాని జబ్బులు ఈ యొక్క ఆత్మ జ్ఞానం సంపాదన వలన అది పోతుంది. అది అలాంటి విధానం ఏదన్నా ఉన్నా కూడా ఈ జ్ఞాన విధానంతో లేకుండా పోతుంది అని క్రీస్తు ద్వారా మనకి కొన్ని ఇట్లాంటి సంఘటనలు చేసి చూపించాడు. అద్భుత కార్యములు. కుష్టి వ్యాధి వాడిని ముట్టుకుంటే స్వస్థత. అది ఏమంటారు దాన్ని? జ్ఞానశక్తి, ఆత్మశక్తి. ఈ శక్తిని నువ్వు సంపాదించుకో, నీకు ఇది ఉపయోగపడుతుంది అని క్రీస్తు చెప్పాడు. అంతే. నువ్వు శక్తిని సంపాదించుకున్నట్టు నీకు శ్రద్ధ పెంచుకో. ఈ జ్ఞానము అర్థం చేసుకొని దాని శక్తిని ఏదో నువ్వు సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయి. ఇది ఎట్లా వస్తుందంటే మోకాళ్ళ మీద వస్తుందా? మోకాళ్ళ మీద 41 రోజులు నడిస్తే వస్తుందా? ఏడుస్తూ ప్రార్థిస్తే వస్తుందా? అయ్యా అయ్యా దుఃఖం దుఃఖం అని ఏడిస్తే వస్తుందా? కడుపు మార్చుకుంటే వస్తుందా? కడుపు మార్చుకొని ఉపవాసం ఉంటే వస్తుందా? ఎక్కడికో ఛార్జీలు పెట్టుకొని వెళ్ళి ఏదో గుళ్ళో ఏదో జరుగుతుంది, ఏదో చెప్తున్నారంటే వస్తుందా? శ్రద్ధ వలన నీకు జ్ఞానం వస్తుంది. శ్రద్ధ వలన వాక్యం నీకు అర్థమవుతుంది. శ్రద్ధ వలన నీకు దేవుని రహస్యములు తెలియబడతాయని చెప్పాడు. కానీ నువ్వు 41 రోజులు ఉపవాసం ఉండు, లేకపోతే ఇట్లుండు అట్లుండు, ఇవన్నీ దేవుడు చెప్తాడా అని చెప్పలేదు. సత్యబద్ధంగా ఎక్కడ చెప్పలు. ఎందుకంటే దేవుడి విధానం అర్థం కావాలంటే శ్రద్ధనే పెట్టుబడిగా పెట్టుకోవడం తప్ప ఇంకొకటి ఏమి లేదు. ఒక వాక్యము మనము అర్థం చేసుకోవాలంటే దాని శ్రద్ధ ఉండాలి. కొన్ని పనులు మానుకొని ఈ ధ్యాస యందు మనం 100% ఉండగలిగితే ఆ వాక్యం ఏదో నీకు తెలియబడుతుంది. అట్లా ఇంకొక వాక్యం, అట్లా ఇంకొక వాక్యం, అట్లా ఇంకొక వాక్యం, అట్లా ఇంకొక వాక్యం. శ్రద్ధ అనేది లభించాల్సిందే. కానీ నువ్వు కష్టం వచ్చినావు అనుకో, దీని దగ్గరికి, ఈ గ్రంథం దగ్గరికి నువ్వు కష్టం వేసుకొని వచ్చినావు, నీ తల మీద ఒక కష్టం పెట్టుకున్నావు, కాళ్ళ నొప్పులు ఉన్నాయని అని చెప్పి నువ్వు ఈ గ్రంథం దగ్గరికి వచ్చినావు. కాళ్ళ నొప్పులు పోయినాయి అనుకో ఉదాహరణకి, ఇంకా నీకు ఈ గ్రంథంలో వాక్యంతో పని లేదు. దేవుడు నాకు నొప్పులు పోగొట్టిండని నువ్వు అనుకుంటావు, అంతవరకే. నీకు వాక్యం ఒక ముక్క రవ్వ అర్థం కాదు. అట్లనే ఒకడు పెళ్లి కాలేదని, ఒకడు పిల్లలు పుట్టలేదని ఆ సమస్యలని నెత్తి మీద పెట్టుకొని వస్తారు బైబిల్ దగ్గరికి. ఆ సమస్య పోవాలని వాడు ఆ వినయం, ఆ భక్తో, వాడేదో మొక్కుబడో ఏదో చేసి ఆ సమస్య తీరిపోయింది అనుకోండి, ఇంకేంటి వాడు దేవుడు గొప్పవాడు, నాకు పెళ్లి చేశాడు, నాకు పిల్లల్ని ఇచ్చాడు, నాకు ఉద్యోగం ఇచ్చాడని అక్కడి వరకు వెళ్ళిపోతావు. పరలోక రాజ్యం మర్మం గుట్టు నీకు రవంతా కూడా తెలియదు. అది కోరికని ముందు పెట్టుకొని బైబిల్ దగ్గరికి రావద్దండి, అది సత్యం కాదు. ఆ విధానంలో ఉండొద్దు. సత్యం అంటే ఏందో తెలుసుకోవాలని శ్రద్ధ పెట్టుకొని రావాలి, కానీ ఇంకోటి కాదు. అందుకే మోక్షమున పో దారి కనుగొని వారు కొందరే అన్నాడు. అంటే శ్రద్ధ పెంచుకునేటోడు దాని కొరకు కొంత టైం స్పెండ్ చేసి ఆ ప్రపంచ విధానంలో కొన్ని పనులు మానుకొని దేవుడి విధానం కొంత అర్థం చేసుకొని ఆలోచిస్తూ ఏంది వాక్యం ఏంటిది అని నువ్వు మదనపడుతూ ఉంటే, నువ్వు ఆలోచిస్తూ ఉంటే దేవుడు నీకు సాయం చేసి నీ బుద్ధికి ఆ జ్ఞాన వివరాన్ని అందజేస్తావు. ఇప్పుడు మనం బైబిల్ ముట్టుకున్నామా, కానీ ఇందులో ఉన్న రహస్యం ముట్టుకున్నామా? ముట్టుకోవాలి అంటే పరిశుద్ధులై ఉండాలి, ముట్టుకోవాలంటే దేవుడు ఒప్పుకున్నవాడై ఉండాలి. ఈ వాక్యం ముట్టుకోవాలంటే పరిశుద్ధులై ఉండాలి. అంటే శ్రద్ధ వలన
ఇది తెలుసుకోవాలనే ఉత్సాహము కుతూహలం కలిగి ఈ వాక్యం దగ్గరకు వస్తే ఈ వాక్యంలో ఉన్న మర్మము బుద్ధికి సరిగ్గా అదే భావంతో అర్థమైతే అప్పుడు నీకు అది జ్ఞానశక్తిగా నీ దగ్గరకు వస్తుంది, నీకు ధనంగా ఉంటుంది. ఊరికే ఇది ముట్టుకోవడం వలన ఉపయోగము ఏం లేదు. అంటే పరిశుద్ధులు తప్ప ఈ గ్రంథాన్ని ఎవరు ముట్టుకోలేరని ఖురాన్ మాట చెప్తుంది. అదే మాట మనం బైబిల్కి తీసుకున్నాం. బైబిల్ని కూడా పరిశుద్ధులు తప్ప ఎవరు ముట్టుకోలేరు. ఎందుకంటే ఇందులో వాక్యములన్నీ గుప్తంగా, మర్మంగా, ఉపమానంగా, రహస్యంగా ఉంటాయి. కాబట్టి ఆ రహస్యాన్ని తెలియబడాలి అంటే నువ్వు శ్రద్ధ పెంచుకో, అడుగు. సత్యం అంటే ఏందో అడుగు. దేవుడా ఫ్రిడ్జి, కూల్ డ్రింక్, కుక్కర్ అని చెప్పి కాకుండా నీకోసం 41 రోజులు ఉపవాసం ఉంటా అని కాకుండా ఇట్లా కాదు. ఫస్ట్ అసలు అలాంటి కోరికలు నెత్తి మీద పెట్టుకొని రావద్దు, ముందు పెట్టి రావద్దు. అసలు బైబిల్లో సత్యం అంటే తెలుసుకోవాలనేటువంటి భావం పెట్టుకొని ఉంటే ఈ గ్రంథాన్ని ముట్టుకోగలరు, తినగలరు, తాగగలరు. ఈ గ్రంథంలో వాక్యంలో నీకు ఉన్న శక్తి నిన్ను చేరుతుంది. కనుక జాగ్రత్తగా యోచన చేస్తే ప్రపంచ ధనము ఏ విధంగా కుల, మత, వర్గ, వర్ణ భేదాలు లేకుండా తిరుగుతుందో అందరిలో ఈ వాక్యం కూడా సర్వ సృష్టికి సమానము. అందరికంతే. ఎండ ఏ విధంగా సమానమో, వర్షం ఏ విధంగా సమానమో, గాలి ఏ విధంగా సమానమో ఈ గ్రంథంలో వాక్యం కూడా అందరికీ సమానము. దేవుడు అందరికీ సమానమే కాబట్టి ఇది కూడా సమానం. దీని మీద మతం పేరు పెట్టి, కులం పేరు పెట్టి గొడవలు పెట్టుకుంటారంటే మనిషి తల ఎక్కడికి పోతుంది ఏమిట. దీనికి ఒక మతం అంటగట్టారు ఈరోజు. ఈ పరిశుద్ధ దైవ గ్రంథానికి, దేవుని వాక్యానికి ఇది మా మతము అని అంటగట్టారు. అది సరి చేసుకోవాలి. అందుకే పరిశుద్ధత లోపలికి వెళ్తూ ఉంటే అపరిశుద్ధత బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది, కడిగి వేయబడుతుంది, లేకుండా పోతుంది. నేను దీన్ని మతం అనే పేరుతోని గీత గీసి పెట్టాలనా అనేటువంటి భావం మనలో వచ్చేస్తుంది. కనుక అలాంటి భావం వస్తే మనం ఈ మతం అనే దాంట్లో లేకుండా ఈ వాక్యం అనే దాన్ని ఆధారం చేసుకొని సత్యాన్ని పట్టుకొని సత్యం ప్రకారం మనం ప్రయాణిస్తూ ఉంటాం. కానీ ఇంకోటి కాదు. కాబట్టి ఇందులో ఉంది సత్యమే, ఇందులో మతం లేదు. ఇది మత సంబంధం కాదు, ఇది అక్షర రూపంలో ఉంది. అక్షరం అంటే నాశనం గాంధీ. నిబంధన అంటే బంధించకుండా ఉండేది. నువ్వు మతం అంటే బంధించినట్టే కదా. ఈ మొట్టమొదటి వాక్యమే మనకు అర్థమైతే నన్ను ఏది బంధింపకుండా ఉండాలి. మతం అనే దాంట్లోనే ఈ దేవుడు మనం బంధించుకున్నాం. కాబట్టి కొద్దిగా మనం జ్ఞాన ఆలోచన చేస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం చాలా చాలా ఉంది. ఈ గ్రంథం మీద మతం అనే పేరుతో కొట్టుకోవడం, విమర్శ చేసుకోవడం, తిట్టుకోవడం ఇదంతా అజ్ఞానము. మతం కూడా అజ్ఞానము. ఇది నాది కాదు అంటే అజ్ఞానం, ఇది నాది మాత్రమే అంటే కూడా అజ్ఞానం. ఇది అందరి సర్వలోకమున్నది. కనుక ఏది ఏ విధంగా చూడాలో ఆ జ్ఞానం దేవుడిస్తేనే చూడగలుగుతాం. ఏది ఏ విధంగా మాట్లాడాలో ఆ జ్ఞానం దేవుడిస్తే మాట్లాడగలుగుతాము. కానీ అది ఇవ్వాలంటే మనకు శ్రద్ధ కావాలి, దాని కొరకు ప్రయాసపడాలి. దానికి కావాల్సిన అనుకూలంగా శ్రద్ధను మనం బలంగా పెంచుకొని తీరాల్సిందే. లేదంటే ఈ గ్రంథంలో జ్ఞానము ముక్క రవ్వంత కూడా అర్థం కాదు. ఏదో కర్ణమేడు సినిమా చూసేసి దేవుడు గొప్పోడు అని అనుకొని ఆ విధానంలో బతకడం తప్ప ఇంకోటి ఏం లేదు. ఈ గ్రంథం దగ్గరికి ఎవరన్నా ఏడుస్తూ వస్తారా? ఇది ఏడుస్తూ సినిమా తీస్తే అది సినిమా హిట్ అవుతుందా? అది శ్రద్ధ పెట్టుకొని ఒక సినిమా తీస్తాడు ఒకడు. వాడు ఏం చేయాలి, ఇప్పుడు ఏం చేయాలని ఒక శ్రద్ధ పెంచుకొని ఒక సినిమా తీయటమో, ఒక పాట రాయటమో, ఏడుస్తూ పాట కూడా రాయడం. అట్లా శ్రద్ధ పెంచుకుంటే పని సాగుద్ది. అట్లనే ఈ గ్రంథం దగ్గర కూడా నువ్వు ఏడుపుగా వస్తే నీకు ఇది ఏడుపై అందిస్తుంది, కానీ ఇంకోటి కాదు. నువ్వు శ్రద్ధ పెంచుకొని ఇందులో సత్యం తెలుసుకోవాలనే దాంట్లో ఆ విధానంలో ఉండి గ్రంథం దగ్గరికి వచ్చి వాక్యాన్ని పరిశీలన చేయండి, చదవండి. అప్పుడు మనకు సత్యంగానే దేవుడు తెలియజేస్తాడు. ఎందుకంటే వీడు వచ్చిందే అందుకు, నేను చెప్పాల్సిందే అందుకు అని దేవుడు తెలియజేస్తాడు. కనుక ఇది పరిశుద్ధ గ్రంథము అందరిది. మనం యోచన చేయండి. డబ్బుకే లేదా ఆ కులం మత గ్రంథానికి అంటగట్టినామంటే మన పిచ్చితనం ఏ స్థాయిలో ఉందో మన పిచ్చిని, మన అజ్ఞానాన్ని కొంత సరి చేసుకోవాలి.
ఎవరైనా మత పిచ్చి లేని వాళ్ళు, ఎవరైనా మతం మచ్చరం లేని వారు స్వచ్ఛంగా సత్యం తెలుసుకోవాలంటే సత్యం తెలుసుకోవాలనే భావంతో ఈ గ్రంథం చదవండి, ఈ గ్రంథంలో ఉన్న వాక్యం తెలుసుకోండి. అందరికీ నమస్కారం. గురు సమర్పణ.